హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు మీకు ఒక మంచి వీడియో పెడుతున్నాను. మీకు అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కావాలంటే మీరు వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకోవచ్చు. అవేనండి ఎంతో ఆరోగ్యకరంగా మనం వంట చేసుకునే మట్టి పాత్రలు. ఈ మట్టి పాత్రల కోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నానండి. ఎందుకంటే నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను ఈ మట్టి పాత్రలు వాడుతున్నాను. అప్పుడు కొనుక్కున్నవన్నీ పాడైపోయినాయి అనమాట. అడుగున పగుళ్ళులాగా వచ్చినాయి అనమాట. అందుకోసం కొత్తవి తీసుకుందాం అని చెప్పి నేను బయట కూడా తీసుకొచ్చాను, కానీ క్వాలిటీ బాగలేదన్నమాట. ఊరికే పగిలిపోయినాయి. అందుకని నాచారంలో ఈ మట్టి పాత్రల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందండి, దాని దగ్గరికి వెళ్ళానమాట నేను తీసుకొచ్చుకోవడానికి. ఈరోజే పొద్దున మేము వెళ్ళి వచ్చేలకే చాలా చీకటి అయింది. మేము పక్కన హబ్సిగూడలో ఉన్నప్పుడు మాకు నాచారం చాలా దగ్గర అనమాట, ఎప్పుడు వెళ్ళలేకపోయాము. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళామన్నమాట. ఇవిగండి ఒక్కొక్కటిగా మీకు తీసి చూపిస్తున్నాను. రేట్స్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే మనం తెచ్చుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలండి. మట్టివి కాబట్టి పగిలిపోతుంటాయి. వీళ్ళ దగ్గర పింగాణి మరియు మట్టి ఈ రెండు మాత్రమే ఉన్నాయండి. ఇంటీరియర్కి అయితే చాలా ఉన్నాయి. హ్యాంగింగ్స్ కానీ, పువ్వులు పెట్టుకుని వాటర్లో పువ్వులు వేసి పెట్టుకునేది కానీ, పాత్రలు కానీ, ఏనుగు బొమ్మలు, ఇట్లాగా కుండీలు అయితే పింగాణి కుండీలు అయితే చెట్లు పెట్టుకునే కుండీలు 7 అడుగులు 6 అడుగులు కూడా ఉన్నాయండి. అంత పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీకు ఆయిల్ది పింగాణిది ఒకటి చూపించాను. చిన్న కుండ పెరుగు కర్డ్ అనమాట, అది చూపించాను అనమాట. ఈ ఆయిల్ పోసుకునేది మాత్రం భలే ఉందండి, చిన్నగా బాగున్నాయి. వాటిల్లో కూడా సైజులు ఉన్నాయి. నాకు పెద్దగా బిర్యానీ హండీల కోసం వెళ్ళాను అనమాట. ఎందుకంటే నాకు బిర్యానీ మట్టి కుండలో చేస్తే చాలా బాగుంటుంది. నేను కూరలన్నీ కూడా దాదాపుగా మట్టి కుండలోనే చేస్తాను. ఇది జాడీ అండి, ఇది 3 లీటర్స్ జాడీ. షేప్ బాగుంది, అడుగున చదరంగా ఉందన్నమాట. బాగుంది. ఏదైనా చిన్న చిన్న పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు టేబుల్ మీద పెట్టచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. నా దగ్గర అన్ని పెద్ద పెద్ద జాడీలు ఉన్నాయన్నమాట. ఇవ్వండి. ఇంకా నేను ఒక రైస్ వండుకునేది, ఇంకొకటి కూరలు చేసుకొని పప్పు అట్లాంటివి చేసుకోవడానికి, ఒకటేమో బిర్యానీ హండీ తీసుకున్నాను. ఈ బిర్యానీ హండీ వచ్చేసి నాకు 6 లీటర్లు అని చెప్పారండి. కానీ మనకి 1 కేజీ చికెను, 1 కేజీ బియ్యం అయితే ఉడుకుతుంది అనమాట. ఈ చిన్న చిన్నవి 70 రూపాయలు పడింది ఒక్కొక్కటి. రెండు తీసుకున్నాను నేను. అవి ఎప్పుడన్నా వీడియో చేసుకున్నప్పుడు పచ్చళ్ళు అవి అందులో పెట్టుకొని చూపించడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను. 2 బుడ్డవి అనమాట అవి. 1/2 కేజీ అయితే ఈజీగా పడుతుంది అందులో ఏదైనా కానీ. మనం పెరుగు కూడా తోడుపెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఇవి స్టవ్ మీద పెట్టడానికి అవకాశం లేదు. ఇండక్షన్ మీద స్టవ్ మీద పెట్టుకునేవి మందంగా మనం కుకింగ్ చేసుకోవడానికి సపరేట్గా ఉన్నాయి అన్నమాట గిన్నెలు. అవి నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఇది చూడండి, గిన్నెలు అయితే చాలా మందంగా ఉన్నాయండి. మూతలు కూడా చాలా బాగున్నాయి చూడటానికి. ఇది బిర్యానీ హండీ అండి. ఈ బిర్యానీ హండీనే నాకు 665 రూపాయలు పడిందండి. అయితే ఇందులో వాళ్ళైతే 6 లీటర్స్ అని చెప్తున్నారు. 6 లీటర్స్ అండి అని చెప్పారు. కానీ నాకెందుకో 6 లీటర్స్ అంటే మరి వాళ్ళు ఏ కొలతని చెప్పారు నాకు తెలియదు. కానీ ఇందులో 1 కేజీ రైస్, 1 కేజీ చికెన్, మొత్తం కలిపి 2 కేజీలు మాత్రం ఇందులో బిర్యానీ అయితే వస్తుంది అనమాట. హ్యాండిల్స్ ఉన్నాయి, హ్యాండిల్స్ లేనివి ఉన్నాయి. ఇదే బయట అయితే మనకు 1000 రూపాయల పైనే పడిద్దండి. ఇది ఫ్యాక్టరీలో కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర కాబట్టి చాలా మందంగా చాలా బరువుగా కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇది 665 బిర్యానీ హండీ. ఇది మరి తెచ్చేటప్పుడు మిస్టేక్ అయిందో మేము అక్కడ చూసుకోలేదు, కానీ సన్నటి నిర్ర అయితే ఇచ్చిందనమాట ఆ మూల మీద. మూత కూడా చాలా బాగుందండి. ఇది నేను బయట అడిగినప్పుడు కూడా 1100 రూపాయలు చెప్పారు రోడ్డు మీద. ఒకటి తీసుకొచ్చాను కానండి, ఊరికే పగిలిపోయింది 2-3 సార్లు వాడగానే. ఇది జాడీ, ఇది పింగాణి అనమాట. వాళ్ళ దగ్గర పింగాణి, మట్టి ఈ 2 మాత్రమే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చిన్న చిన్న గ్లాసుల దగ్గర నుంచి పెద్ద పెద్ద 25 కేజీల జాడీలు వరకు కూడా, మర జాడీల వరకు కూడా ఉన్నాయి అన్నమాట. నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మన యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టున్నారు, అందుకని నేను తీయలేదు. ఇది పెరుగు కుండ అండి. పెరుగు మన స్టవ్ మీద పెట్టడానికి వీల్లేదు. ఇది పాలు కాసుకోవడానికి కూడా వీల్లేదు. మనం పాలు పోసి పెరుగు తోడుపెట్టుకోవడానికి, లేకపోతే మనం రాత్రిపూట అన్నం తోడుపెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఏదన్నా సాంబార్ అట్లాంటివి మనం తీసి ఒక గిన్నెలో నుంచి ఇంకొక గిన్నెలోకి మార్చుకొని పెట్టుకోవడానికి తప్ప అది స్టవ్ మీద పెట్టడానికి కాదు. ఈ 2 చిన్నవి చట్నీ గిన్నెలు లేదా పెరుగు కుండలు ఏదైనా అనుకోవచ్చు మనం.
నేనైతే చట్నీ కోసమని తెచ్చుకున్నానండి. చిన్న చిన్నగా మనం చట్నీలు చేసుకున్నప్పుడు వీడియోలో కొంచెం ఇందులో తీసేసి పక్కన పెట్టుకోవడానికి, పెరుగన్నం పెట్టుకోవడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను. వీటిని ఒక 4 రోజుల పాటు నీళ్ళల్లో నానబెట్టుకొని వాటిని తోమి మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టి ఒకరోజు మళ్ళీ బయటకు తీసి వేడి నీళ్ళు పోసి ఒకరోజు ఉంచిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు వేయించి తర్వాత క్లీన్ చేసుకొని మనం వాడుకోవచ్చు. మొత్తం మీద దీని ప్రాసెస్ అయితే 6 రోజులు ఉంటుందండి. నానబెట్టడం, తోమటం, వేయించుకోవడం, వేడి నీళ్ళు పోసుకోవడం ఇవన్నీ. ఇదిగండి, ఇది చిన్నదన్నమాట. కూర చేసుకోవడానికి, మనకి సాంబార్ అట్లాంటివి చేసుకోవడానికి, 2 కూరలు కలిపి చేసి పప్పు ఇట్లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మాత్రం చాలా బరువు ఉంది, చాలా మందం ఉంది, చాలా బాగుంది ఈ గిన్నె మాత్రం. మూత కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా ఉన్నాయండి గిన్నెలు మాత్రం తయారీ. కాకపోతే మనకి మట్టి పాత్రలు వాళ్ళ దగ్గర గ్యారంటీ లేదు, ఇరిగినా తీసుకోరు, ఎక్స్చేంజ్ లేదు. మనం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. నాకు ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ బిర్యానీ హండీ మాత్రం అంచులో కొంచెం నెర్రిలాగిచ్చింది. ఇది ఇంకొకటి అనమాట. నేను మొత్తం 3 పెద్ద గిన్నెలు, ఒక చిన్న గిన్నె, ఇంకొక 2 చిన్న, ఇది చిన్న గిన్నె అండి పప్పుకి. ఇందాక చూపించింది రైస్ వండుకోవడానికి, సాంబార్కి. ఇదేమో పప్పు చేసుకోవడానికి, 2 కూరలు కలిపి చేసుకోవడానికి. ఇదైతే 325 రూపాయలు పడింది. ఇంకొకటి అయితేనేమో 400 చిల్లర పడింది. పెద్దది హండీ అయితే 665 పడింది. పెరుగు అన్నం తోడు పెట్టుకునేది ఒకటి 125 రూపాయలు పడింది. జాడీ వచ్చి కూడా 350 రూపాయలు పడిందండి. ఆ చిన్న చిన్న కుండీలు వచ్చేసి మనకి పచ్చడివి 70 రూపాయలు పడినాయి. ఈ జాడీ వచ్చేసి పింగాణి జాడీ 195 రూపాయలు పడింది, 1/2 కేజీ జాడీ. మీరు కూడా కావాల్సి ఉంటే తప్పకుండా ఫ్యాక్టరీకి వెళ్ళి రీజనబుల్ రేట్స్తో మంచి వెరైటీ చాలా బాగున్నాయండి. ఈ ఆయిల్ది వచ్చేసి 1/2 కేజీ 120 రూపాయలదండి. అది 1/2 కేజీ ఆయిల్ పడుతుంది, చాలా బాగుంది. ఇది మాత్రం నాకు భలే నచ్చింది. మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి.